జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సో వారసుడొస్తాడని న్యూస్ తెలియగానే కంగారు పడి నా దగ్గరకొచ్చావా? ఎందుకంత టెన్షన్? వారసుడు తనకే పుడతాడని ఏంటి గ్యారంటీ? నీకు ఛాన్స్ ఉంది కదా. ఏంటుండేది? నేను మా అమ్మ చేసిన ఒక తింగర పనికి ఆ ఛాన్స్ ఎప్పుడో పోయింది. అర్థం కాలేదు. వారసులు కలగాలని మా మామిలో పుత్రకామిష్టి యాగం జరిపించారు. అనుకి పిల్లలు పుట్టకూడదని మేము ప్రసాదంలో ఒక లిక్విడ్ కలిపాం. బ్యాడ్ లక్. చివరికి ఆ ప్రసాదాన్ని నేనే తిన్నాను. దాంతో నాకు కడుపొచ్చే అవకాశమే పోయింది. అప్పుడు ఫెయిల్ అయితేయే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. కష్టం. అసలు అను జోలికి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తుంది. దాన్ని ఏమన్నా చేద్దామనుకున్నా ఆఖరికి ఆలోచించినా సరే ఏదో మిరాకిల్లా అను రాజనందిని ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం, మమ్మల్ని చితక బాధడం జరుగుతుంది. దాని చుట్టూ రాజనందిని శక్తి ఫెన్సింగ్లా ఉంటుందేమో. ఏం చేసినా సరే నాకే రివర్స్ అయిపోతుంది. ఏమన్నా? నాకే రివర్స్ అవుతుంది అంటున్నాను. అంటే అనుకి హాని తలపెడితే రాజనందిని శక్తి అడ్డుపడుతుంది, అంతేగా? అవును. అయితే ఆ శక్తి నీకు జరిగిన దానికి కారణం ఎందుకు అయ్యుండకూడదు? ఏమంటున్నావు? అనుకి కడుపు రాకూడదని నువ్వు కలిపిన లిక్విడ్స్ నువ్వే తాకేలా రాజనందినియే చేసిందేమో. ఛాన్స్ ఉంది కదా. ఎస్, నువ్వు చెప్తుంది చూస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎంత పని చేసింది, దాన్ని నేను వదిలిపెట్టను. వెయిట్ మాన్సీ, ఈ మ్యాటర్ని నువ్వు ఫేస్ టు ఫేస్ తేల్చుకోలేవు. అలా తేల్చుకోవాలంటే ఫస్ట్ లిక్విడ్ కలిపిన ప్లాన్ నీదే అని బయటపడుతుంది. దాంతో బ్యాడ్ అయ్యేది నువ్వే. కరెక్టే. మరి నేను ఇప్పుడేం చేయను? ఏ రాజనందిని శక్తి వల్ల నీకు నష్టం జరిగిందో అదే శక్తి వల్ల నీకు లాభం కలిగేలా చేసుకోవాలి. అదేలా? చెప్తాను, విను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.